స్టేట్ సెక్రటరీ రమేష్ సార్ గారిని అలాగే మనకి ప్రెసిడెంట్ రమేష్ సార్ గారిని కోరుతున్నాను. నేను అడిగింది చెప్పరా? వచ్చింది సార్ చూపి నాకు చూపి అది నేను వదిలేసి ఎన్నే ఉందా అదే అదే రాసుకో ఓయిలి ఆల్రెడీ ఏంటంటే తాడిపోటు చిత్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈనాడు లక్ష కస్మా నందిపేట మండల కస్మా ఆధ్వర్యంలో మరి అండర్ 8 to 14 అథ్లెటిక్స్ మరి గేమ్స్ ఇక్కడ పార్టిసిపేషన్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నందిపేట మండల ఎంఏ సార్ గారికి స్వాగతం సార్, సుస్వాగతం సార్. మరి గవర్నర్ సార్ గారికి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి విలువైన టైంలో నాకు ఇచ్చి మరి వచ్చినందుకు మా అందరి తరఫున ప్రశ్న సంగీత మండలి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్. మరి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ డిస్టిక్ లో మన నందిపేట మండలం నుంచే ఈ అథ్లెటిక్స్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకున్నాం సార్. మరి ఈ విధంగా ముందు ఇంకా మా కస్మా తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అథ్లెటిక్స్ కానివ్వండి అన్ని ఆల్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేషన్ మరి గేమ్స్ అనేటువంటి అన్ని కూడా మనం చేయాలని ఆలోచన ఉన్నాం సార్. మరి దీనికి మన రాజగౌడ్ సార్ ముఖ్యంగా చాలా చదువుతోటి మరి ఇదంతా కూడా తన టీం తీసుకుని వచ్చి మరి వివిధ పాఠశాల టీచర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ తోటి ముఖ్యంగా పేరెంట్స్ కష్టపడుతున్నారు. ఈ గ్రౌండ్ ముఖ్యంగా సూర్య హై స్కూల్లో నారాయణ సార్కి ముఖ్యంగా మా కస్మా నుంచి ధన్యవాదాలు తీసుకుంటాం. చక్కటి గ్రౌండ్ ఇచ్చి తను కూడా 2 రోజులు మా టీమంతా కస్మా టీమంతా కూడా కష్టపడుతున్నాం. మరి ఈ యొక్క ఈవెంట్ అన్ని కూడా సక్సెస్ చేయాలని పీడిఎస్ కోరుకుంటున్నాం. మా చిన్న సన్మానాన్ని మా గవర్నర్ సార్ స్వీకరించాలని కోరుకుంటున్నాం. మా కస్మా
మండలాధ్యక్షుడు దేవరసారి గారి యొక్క సన్మానం కోసం కోరుకుంటున్నాం. సార్ రిటర్న్ చక్కని పండుగ వాతావరణంలో మరియు మా ఆతిథ్యాలు స్వీకరించినటువంటి మా చిన్న సన్మానాన్ని స్వీకరించిన గణేష్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు గణేష్ గారు 2 నిమిషాలు మా అథ్లెట్స్ మరియు బోర్డ్స్ గురించి చిన్న 2 నిమిషాలు మాట్లాడుతుందా కోరుకుంటున్నాం. ప్రశ్న ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా మన మండలంలో జిల్లా అథ్లెట్ అసోసియేషన్ రాజాగూర్ గారి ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల అంటే అండర్ 8 అండ్ అండర్ 14 విభాగాల్లో మండల స్థాయి కార్యక్రమాలు అంటే ఆటోల కార్యక్రమాలు ఈరోజు ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇలా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి జిల్లా స్థాయిలో వివిధ అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. నేను పత్రికల ద్వారా రాజగోపాల్ గారి గురించి విన్నాను కూడా. జనరల్గా ఈ రోజులో అయితే ఎక్కువగా ఆట ఆడగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ అనేటువంటి 3-4 పేర్లు వినబడతాయి. కానీ అథ్లెట్స్ అంటే రన్నింగ్ కానివ్వండి, జావెలిన్ త్రో, ఇంకా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్లో తక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం జనరల్గా. కానీ అసోసియేషన్ ద్వారా అలాగే ప్రశ్న ద్వారా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలు ఉన్నటువంటి ఆట నైపుణ్యాలను వెలికి తీయడానికి లేదా పిల్లలను మంచిగా ప్రాక్టీస్ చేయించి ఆయా ఈవెంట్లలో పరిశీలి ఇచ్చి మండల స్థాయిలో విజేతలుగా నిలపడానికి ప్రశ్న ఆధ్వర్యంలోనూ తర్వాత అలాగే జిల్లా స్థాయి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ మీరు పూర్తి రావడం అనేటువంటిది, మీరు ముందుకు రావడం అనేటువంటిది గొప్ప విషయం. అందులో 2 రాష్ట్రాల్లోనూ మన మండలంలో ఈ కార్యక్రమాన్ని మరి మీరు ప్రారంభించమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సత్కార్యానికి మరి నన్ను పిలిచి ఇనాగ్రేషన్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎందుకంటే ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ భారీ వర్షాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా, మీలో ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ ఏం తగ్గకుండా పిల్లల్లో మరి అన్ని ఈవెంట్లు విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పిల్లలకు వారి బహుమతులు ఎప్పుడు జీవితాంతం గుర్తు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. 21K అనే కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుశా 1 year కింద 21 కిలోమీటర్ల దాంట్లో నేను కూడా విజయం సాధించాను. ఎందుకంటే నేను తెలుగులో వాకింగ్ చేసుకుంటాను కాబట్టి. అది అప్పుడు ఎవరు ఎస్పీ గారు ఉన్నారు, నామరాజు గారు ఉన్నారు, వాళ్ళతో నేను సన్మానం చేసుకోవడం జరిగింది. ఆ ఫోటో ఇక్కడ కూడా నేను నా గదిలో పెట్టుకుంటారు. ఎందుకంటే అది ఒక అత్యంత అద్భుతమైనటువంటి అనుభూతిగా పిల్లలకు ఉంటుంది. పెద్దవాళ్ళే నాకే ఇంత అనుభూతి ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు సాధించినటువంటి విషయాల అనుభూతి ఎంతో గొప్పగా ఉంటుంది. వాళ్ళని భవిష్యత్తులో పెద్దగా వాళ్ళు ఆయా రంగాల్లో ఎంచుకొని ముందుకు పోయడానికి ఈ పాఠశాలనే వేదికగా మారుతాయి. ఇంత ఖర్చు పెట్టుకొని మీ ప్రశ్న తర్వాత డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పూనుకోవడం అనేటువంటిది మెచ్చుకోదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం, అలాగే అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలలో కూడా చేస్తారని, ఆ దిక్కు కూడా మీరు చూస్తారని ఆలోచిస్తూ ఏమైనా ఉంటే కాంట్రిబ్యూషన్ చేసుకునేలా కానీ
మన కొరకు కాదండి, కేవలం పిల్లల కొరకు మాత్రమే ఇట్లాంటి ఎందుకంటే ఆరోగ్యపరంగా మంచిది, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. శ్వాస జనరల్గా 18 పెరగాలి, నిమిషానికి 18 శ్వాస పెరగాలి.